ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సారీ, ఇదైతే రివ్యూ కాదు. ఒక ఆడియన్స్ గా థియేటర్లో కూర్చున్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా. కాబట్టి మూవీ చూడాలా వద్దనేది మీ చాయిస్. బట్ సినిమా అయితే చాలా బాగుంది కాబట్టి నేను ఈ మూవీ చూడమని రికమెండ్ చేస్తాను. సో గో అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. సింగిల్ గా కాకుండా మీ ఫ్రెండ్స్ తో వెళ్తే మూవీని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది, సో మిస్ కాకుండా అయితే ఉండొచ్చు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే, అమ్మాయిలు బాగా చదివిన వాడి కంటే బ్యాడ్ గైస్ నే ఎక్కువగా ఇష్టపడతారు అని నమ్మిన హీరో ఒక బ్యాడ్ గై గా మారి ఏకంగా 48 సప్లైస్ ఉంచుకొని పాస్ అవ్వకుండా ఒక ఫేక్ సర్టిఫికేట్ తో హై కంపెనీలో అయితే జాబ్ సంపాదిస్తాడు. తర్వాత ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, దానికి ఈ జాబ్ కి లింక్ ఏంటి, దానికోసం హీరో ఏం చేశాడు, ఎలా సాల్వ్ చేశాడు అనేది మీరు థియేటర్లో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా అయితే చాలా బాగుంది. ఈ మూవీని మనలాంటి అబ్బాయిలు డెఫినెట్ గా అయితే వాచ్ చేయాలి. కొన్ని సీన్స్ అయితే మన రియాలిటీకి ఖచ్చితంగా టచ్ అవుతాయి. అలాగే మూవీలో మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎమోషన్స్, లవ్, ఇలా అన్ని ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్ది వరకు స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ అయితే ఏకంగా వేరే లెవెల్ ఉంటుంది. మెయిన్లీ లాస్ట్ 1 అవర్ నుండి కామెడీ ఎమోషన్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతాం. హీరోకి వచ్చే ప్రాబ్లమ్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే మూవీలో జస్ట్ ఓకే అనిపించాడు. బట్ ఈ మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ సినిమాలో అనుపమ అనే మెయిన్ హీరోయిన్ అని అందరూ అనుకుంటారు, కానీ కాదు. ఇన్ఫాక్ట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది. నాకైతే సినిమాలో ఎందుకో హీరోయిన్ అనుపమ కన్నా ఖైదు లోహర్, కంగారు పడకండి, ఆ సెకండ్ హీరోయిన్ పేరే అది. ఈ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, జార్జ్ మరియన్ ఇలా అందరూ తమకున్న రోల్స్ లో చాలా బాగా అయితే చేశారు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని చాలా బాగున్నాయి. ఎక్కడ ఒక లో బడ్జెట్ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే రాదు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమాలో నచ్చనిదంటూ ఏమీ లేవు, అన్ని బాగున్నాయి. మెయిన్లీ లియోన్ జేమ్స్ మ్యూజికల్ కూడా 1-2 పాటలు తప్ప, తమిళ డబ్బుడ్ సాంగ్స్ అయినా కూడా చాలా బాగున్నాయి. బట్ బీజిఎం అయితే అన్ని చోట్ల ప్రాపర్ గా వర్క్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, నాకైతే పెద్దగా ఏం లేవు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కొంచెం లెంగ్దీగా ఉందనే ఫీలింగ్ అయితే వచ్చింది. డామ్ షూర్ ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నా, సింగిల్ గా కాకుండా మీ గ్యాంగ్ తో వెళ్ళి సినిమాని అయితే చూడండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో డ్రాగన్ మూవీ మీద నా ఒపీనియన్ అయితే ఇది గైస్. కాబట్టి సినిమా చూడాలా వద్దనేది మీ చాయిస్. మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ అలాగే మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి. సో వాటిని అయితే మిస్ కాకుండా ఉండొచ్చు. అండ్ ఇప్పటికీ మూవీ చూసిన వాళ్ళు ఉంటారు. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.